ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించాలో నివారణ పద్ధతులను కూడా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, విధియ ఉదయం 9:09 పర్యంతం. మూలా నక్షత్రం ఉదయం 8:34. ఉదయకాల వర్జ్యం 7:04 నుంచి 8:35 వరకు. సాయంకాల వర్జ్యం 5:34 నుంచి 7:03 పర్యంతం. ఈరోజు సోమవారం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 పర్యంతం. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:12 నుండి 12:56 వరకు. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:24 నుంచి 3:08 పర్యంతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పని భారం విపరీతంగా ఉంటుంది. వాటిని సమయానికి పూర్తి చేయకపోవడం అనేటువంటిది ఒక ఆందోళనకు హేతువవుతుంది. కానీ వాటిని మీ సామర్థ్యంతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కారం చేసుకొని అవరోధాలను దాటి అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా అధికారులతో విభేదాలు అనేటువంటివి స్పష్టమవుతాయి. కానీ విభేదాలు సమసిపోవటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారపరంగా వ్యాపారాలు లాభసాటిగానే కొనసాగుతాయి. కానీ భాగస్వాముల మధ్య వైరుధ్య భావాలు చోటు చేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి సంయమనంతో, సదాలోచనతో వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు విపరీతంగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఒకానొక సమాచారం చాలా ఆనందాన్ని కూడా కలిగింపచేస్తుంది. కొత్త వ్యక్తుల పట్ల, కొత్త వ్యవస్థ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. వాహనం మూలకంగా ఈరోజు ఖర్చులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు శ్రమ విపరీతంగా ఈరోజు ఉంటుంది. మేషరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని చేయండి సంధ్యాకాలంలో. అలాగే స్వామివారి గోవింద నామాలను వినటం కూడా మీకు గ్రహదోష నివారణకు కారణమవుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉండబోతోంది. విద్యార్థులు చదువుల్లో ఆటంకాలు తప్పకుండా పొందుతారు. ఆటంకాలను అధిగమించే ప్రయత్నంలో కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి విషయం కూడా ఉంది. నూతన ఉద్యోగంలో నిరుద్యోగులు చేరుతారు. ఉద్యోగ అవకాశాలు వారికి మెరుగవుతాయి. అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి తోటి ఉద్యోగస్తులతో వైరుధ్య భావాలు ఏర్పడతాయి. తత్ఫలితంగా కొన్ని కలహాలకు దారితీసే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి తగాదాల జోలికి వెళ్ళకండి. మౌనంగా ఉండడం అనేటువంటిది వృషభరాశి వారికి ఈరోజు చెప్పుకోదగినటువంటి సూచన. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల యొక్క కదలిక ఈరోజు మీకు తప్పకుండా వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మార్పుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సాధ్యపడవు. విద్యార్థులకు యోగదాయకంగానే ఉన్న శ్రమ పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాజకీయవేత్తలకు మాత్రము ప్రత్యర్థుల వల్ల అవమానాలు తప్పకపోవచ్చు. వృషభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా శివానుగ్రహంతో కార్యసిద్ధిని పొందుతారు. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 7. వృషభరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. మిథున రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారపరంగా సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో వాయిదా పడే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. నూతన ఒప్పందాలు చేసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందటానికి తీవ్రమైనటువంటి శ్రమ పడాల్సి ఉంటుంది.
అనుకోని ఖర్చులు మీ ముందుకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కోర్టు పనులలో సానుకూలత అనేటువంటిది ఉంటుంది. రావలసినటువంటి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొత్త కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్నటువంటి వాటిని పని పూర్తి చేసుకోవడంతో పాటుగా మిథున రాశి వారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలను కొద్ది రోజులు వాయిదా వేస్తే మంచిది అని చెప్పవచ్చు. నిర్మాణాత్మకమైనటువంటి పనులను మొదలు పెట్టడానికి ఈ రోజు చాలా వరకు అనుకూలత ఉంటుంది. మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడానికి ఈ రోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడము, విష్ణు ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9, మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. గతంలో మీరు ఏవైతే అనుకోని చేద్దాం అని అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ వాయిదా పడడం పట్ల ఒక అసహనం అనేటువంటిది మీలో కలుగుతుంది. ఆ అసహనం అనేటువంటిది ఇంటి వ్యక్తుల మీద చూపించడం వల్ల కలహాలకు దారితీసేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ప్రశాంతమైనటువంటి చిత్తంతో పని చేసుకోవటం వల్ల తప్పకుండా కార్య సాఫల్యత అనేటువంటిది మీకు దక్కుతుంది. ఉద్యోగులకు పై అధికారులతో ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఏర్పడే అవకాశం కూడా ఉంది. పని భారం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయవలసిందిగా సూచన. ఆత్మీయుల రాకతో ఇంట బయట ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. కుటుంబంలో భారం అనేటువంటిది పెరిగిపోతుంది. కోర్టు పనుల్లో అనుకూలత అనేటువంటిది మీకే తప్పకుండా ఉంటుంది. మొత్తానికి తీర్థయాత్రలకు ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. నిరుద్యోగులకు శుభదాయకమైనటువంటి కాలం అనేటువంటిది సంప్రాప్తించబోతోంది. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో దేవి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేయండి. లలితాదేవి ఆలయంలో అమ్మవారికి మందార పుష్పముల మాలను సమర్పించడం ద్వారా కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6, కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి ఆత్మీయులతో సన్నిహితుల యొక్క సలహాలతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విపరీతమైనటువంటి అలజడి ఉన్నప్పటికీ కూడా చాలా కార్యముల యందు మీ సామర్థ్యంతో వాటిని పని పూర్తి చేస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరము. భార్య తరపు బంధువుల నుండి ఒక శుభవార్త అనేటువంటిది వింటారు. శుభకార్యములకు సంబంధించినటువంటి చాలా పనులు కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. న్యాయ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తారు. సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందటం వల్ల ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సింహరాశి వారు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయకపోవటము ఈరోజు మంచి సలహా సింహరాశి వారికి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి సింహరాశి వారు ఈరోజు ప్రాతకాల సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. సంధ్యాకాల సమయంలో శివుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన కనుక చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, సింహరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. కన్యారాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. వివాహాది శుభ కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి అనేటువంటిది మెరుగుపడుతుంది. నిర్మాణాత్మకమైనటువంటి పనులను చేపడతారు. పిల్లల యొక్క విద్యాభ్యాసం మీద దృష్టి నిలుపుతారు. వారి నుండి ఒక శుభవార్త అనేటువంటిది వింటారు. వృత్తి, విద్య, వ్యాపారాలు ఇవన్నీ కూడా సజావుగానే కొనసాగుతాయి. పనులలో పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రత అనేటువంటిది కనబరుస్తారు. విదేశీ ప్రయత్నాలకు చేసేటువంటి విద్యార్థుల యొక్క పనులన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులన్నీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ స్థానచలన సూచనలు ఏవి కూడా కనిపించడం లేదు. వివాదాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటే కన్యారాశి వారికి ఈ రోజు కూడా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి కన్యారాశి వారు ఈ రోజు సోమవారం, అందువల్ల శివాలయంకు వెళ్ళి శివుడికి 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయంలో 11 బిల్వ దళములతో అర్చన చేయండి. అలాగే గోక్షేత్రంలో ఆవుకు ఏదైనా మంచి ధాన్యాన్ని తినిపించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5, కన్యారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి రావలసినటువంటి డబ్బు ఈరోజు చేతికి అందుతుంది. ప్రారంభించినటువంటి పనులలో జాప్యం తొలగిపోవటం వల్ల తులారాశి వారికి చాలా పనులు ఈరోజు
పూర్తి అవుతాయి. విద్యార్థులకు అనుకూలదాయకమైనటువంటి ఫలితాలు ఈరోజు అందుతాయి. ఒక శుభవార్త కుటుంబంలో చాలా ఆనందాన్ని కూడా కలిగింప చేస్తుంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల అవగాహన లేకపోవటం వల్ల అనుకోని ఖర్చులు అనేటువంటివి ముందరికి రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. చేతిలో ఉన్నటువంటి పనులను ముందుగా పూర్తి చేసి ఆ తర్వాత భవిష్యత్తులో చేయవలసినటువంటి పనులను చేస్తే కనుక ఒత్తిడి నుంచి బయటపడతారు. కోర్టు సంబంధమైనటువంటి పనులకు వాయిదాలు పడడం అనేటువంటిది అది మీకు శుభదాయకమే అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. వ్యాపార పరంగా భాగస్వాములతో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. తమ కంటే పై వ్యక్తులతో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం అనేటువంటిది కొద్దిగా ఉత్సాహాన్ని కూడా కలిగింప చేస్తుంది. తులారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఈరోజు పొందటానికి సంధ్యాకాల సమయంలో వెంకటేశ్వర గోవింద నామావళిని పఠించండి. వెంకటేశ్వర స్వామి వారికి తెల్లటి పుష్పముల మాలను సమర్పణ చేయండి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు పెద్దగా యోగదాయకంగా లేదు. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది, కానీ అవసరానికి మించి ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లకు లోను కావడం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మీరు ఇన్ని రోజులు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో వాతావరణం అనేటువంటిది సంతృప్తిగానే ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇరుగు పొరుగు వారితో వివాదాలు లేకుండా ఉన్నట్టయితే ఈ రోజు కూడా వృశ్చిక రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటాని కోసం ఈ రోజు సంధ్యాకాల సమయంలో దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాష్టకాన్ని పఠించండి. శివాలయంలో శివదర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. ధనుస్సు రాశి వారు ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. నిలిచిపోయినటువంటి పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో ఒక గుర్తింపును పొందుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదవటానికి అవకాశాలు అనేటువంటివి ఈరోజు లభిస్తాయి. పాత బాకీలు వసూలు కావడంతో చక్కగా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని పనులు మీకు చాలా ఆశించిన విధంగా తృప్తి కలిగేట్టుగా కూడా జరగడం పట్ల మీరు సంతృప్తిని కూడా పొందుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్యపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు బాగుంటుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే సాయంకాల సమయంలో శివాలయంలో శివదర్శనం చేసుకోండి. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో సానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాల్లో చేరటానికి నిరుద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయి. తోటి వారితో గొడవలు పెట్టుకోకుండా ఉంటే, సహోద్యోగులతో వివాదాలు లేకుండా ఉన్నట్టయితే ఆఫీసులో కూడా మీకు వాతావరణం బాగుంటుంది. మీ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో మీ పై అధికారులు అనేటువంటివి తప్పకుండా పాటిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వారితో విహారయాత్రలు చేయటానికి సంకల్పాన్ని చేస్తారు. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ఆస్తి తగాదాలు కొద్ది వరకు కూడా పరిష్కారం అవుతాయి. రావలసినటువంటి డబ్బు చేతికి అందడంలో జాప్యం జరిగినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఈరోజు మీరు సంపూర్ణంగా పొందుతారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు మకర రాశి వారికి తప్పకుండా దక్కుతుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడానికి ఈ రోజు ఉదయ కాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సాయంకాలము రామరక్షా స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు గడ్డిని తినిపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1, మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోషం వల్ల కొద్దిగా మానసికమైనటువంటి బలహీనత ఏర్పడుతుంది. చిత్త చాంచల్యాది దోషాలు అనేటువంటివి పెరుగుతాయి. కుటుంబంలో అసంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల మనస్పర్ధలు అనేటువంటివి పెరుగుతాయి. అయినప్పటికీ కూడా దైవ ధ్యానం చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం చేసుకోవడం వల్ల వీటి నుంచి కూడా బయటపడేటువంటి మార్గాలను మీరు అన్వేషిస్తారు. రావలసినటువంటి డబ్బు పాక్షికంగా చేతికి అందటం వల్ల ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. విద్యార్థులకు విపరీతమైనటువంటి శ్రమ అనంతరమే పరీక్షల్లో మార్కులు అనేటువంటివి కానీ కోర్సుల్లో ప్రవేశాలు అనేటువంటివి జరుగుతాయి. స్నేహితులు బంధువర్గాల్లో మీ పట్ల ఒక చర్చ బయలుదేరడం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా నచ్చదు. అలాగే చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త అనేటువంటిది మీకు దక్కుతుంది. దానివల్ల చాలా వరకు ఆనందాన్ని పొందుతారు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఈరోజు దృఢమవుతాయి. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలు చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అదేవిధంగా ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో చంద్రశేఖరాష్టకాన్ని పఠించండి. శివ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. వివాహాది శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల మూలకంగా ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ప్రయాణంలో కార్య సాఫల్యత అనేటువంటిది ఉంటుంది. రావలసినటువంటి డబ్బు అనేటువంటిది చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం మూలకంగా కొన్ని ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. చిన్న వ్యవహారాల్లో కనుక చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అన్నదమ్ములు బంధువర్గాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువులు, కొత్త దుస్తులు కొంటారు. ఇంటికి కావలసినటువంటి కొత్త వస్తువులను కొనటంలో కూడా ఆసక్తిని చూపిస్తారు. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. మీనరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో శివాలయంలో దీపారాధన చెయ్యండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. శివుడి మీద 11 బిల్వదళములు సమర్పించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు తప్పకుండా చేకూరుతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఇవి మేషాది 12 రాశులకు ఈరోజు కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. సాంబ సదాశివుడి యొక్క కృపా కటాక్షము వల్ల మీకు ఆయురారోగ్య భోగభాగ్యాదులు కలగాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లోనూ, ఇంటిలో, వ్యాపార సంస్థల్లో, ఆఫీసు ప్రాంగణాల్లో అనుకూలకరమైనటువంటి శక్తులు ప్రవేశించడానికి, చక్కటి యోగవంతమైన ప్రభావం సిద్ధింపజేసుకోవడానికి ఏం చేయాలి? చాలా శ్రద్ధ వహించేటువంటి విషయాలు పాటించాలి. మీ జీవితంలో కార్యాలయ వాతావరణం ఎక్కువగా ముఖ్య పాత్రను కనుక పోషిస్తూ ఉన్నట్లయితే ఈ వాతావరణం మీ సఫలత పైన తగిన ప్రభావాన్ని కనబరుస్తూ ఉంటుంది. కాబట్టి కార్యాలయ గదుల్లో తూర్పు లేక ఉత్తర దిశల్లోనూ, ఈశాన్యం దిశలో కూడాను ఎటువంటి కర్టెన్లు కూడాను వేయవద్దు. మీరు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని అనుభవించడానికి ఇది చాలా సహకరిస్తుంది. ఈ దిక్కుల్లో
ముదురు రంగు కర్టన్లు కానీ లేక బైండ్స్ కానీ అమర్చినట్లయితే ఆయా దిశల్లో నుంచి ఆఫీసు గదుల్లోకి వీలైనంత ఎక్కువగా గాలి లేక వెలుతురు ప్రవేశించే విధంగా కర్టన్లను అటు ఇటు మార్చుతూ సర్దుబాటు చేసుకోండి. అదేంటంటే కర్టన్లు వద్దంటారు, ఆఫీసుకి చాలా అవసరం, కర్టన్లు లేకపోతే కుదరదు అనుకున్నప్పుడు ఈ విధి విధానాన్ని పాటించాలి. సహజమైనటువంటి గాలి వెలుతురు మీ కార్యాలయంలోకి ప్రవేశించేటట్టుగా చేసుకోండి. అక్కడ అనుకూల శక్తి అనేటువంటిది వ్యాప్తి అయి మీరు చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రావటానికి సహకరిస్తుంది. సూర్యకిరణాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర వహిస్తున్నాయండి. ఈ సూర్యరశ్మి కిరణాల ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడాను ప్రవేశించాల్సిందే. బాగా ఎండవేడి అధికంగా ఉందండి, ఎండాకాలం, అలా కర్టెన్స్ వేసుకోకపోతే కుదరదు, మేము ఆ ఎండవేడిని రక్షించుకోవడానికే మేము ఈ విధమైనటువంటి కర్టెన్లన్నీ కూడా తయారు చేసి పెట్టాం అన్నప్పుడు కాన్వాస్ గుడ్డతో కానీ సన్ షేడ్స్తో కానీ చాలామంది ఎండాకాలంలో కర్టెన్లుగా వేసి మూసేస్తూ ఉంటారు. చలికాలం మొదలవగానే వీటన్నిటినీ కూడాను తీసేస్తారు. ఇలా చేయటం వల్ల సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, కార్యాలయంలో కూడా ప్రవేశిస్తుంది. ఇంట్లో నివసించే వారికి ఆరోగ్య లాభం చేకూరాలి అన్నప్పుడు ముఖ్యంగా ఉదయించేటువంటి సూర్యకిరణాలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయండి. ఉషోదయ కిరణాల ప్రభావం మీ ఇంటిలోనికి ప్రవేశించబడాలి. అందుకనే సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాదు, అదృష్టకరమైన ఆరోగ్య తత్వాన్ని ప్రసాదించేటువంటి వాడుగా చెప్పడం జరిగింది. అందుచేత అధర్వణ వేదంలో చెప్పిన విధంగా సూర్యకిరణాలు మనకు ఎటువంటి అనారోగ్యాన్ని కూడాను కలిగించవు. కాబట్టి ప్రతినిత్యం కూడాను సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించే రీతిగా మీరు మీ ఇంటిలోని కిటికీలకు కర్టెన్లు అనేటువంటివి ఏర్పాటు చేసినట్లయితే ఉదయాన్నే వాటిని పక్కకు సర్దండి. ఇలా కనుక చేస్తే చాలు. చలికాలం అండి, చలి బాగా వస్తుందని కర్టెన్లు వేసాము, తలుపులు వేసినా చలి వస్తుంది అని చెప్పేసి మీరు భావించిన సూర్యరశ్మి మాత్రం మీ ఇంట్లోకి వచ్చి తీరాల్సిందే. మీ ఇంట్లో అన్ని దిశల్లో కూడాను సూర్యరశ్మి రావడానికి వీలుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నేరుగా సూర్యరశ్మి గనక మనిషి యొక్క ఛాతీకి తగిలినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతుడుగానే ఉంటాడు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కూడాను సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేయటం వలన చాలా విశేషకరమైన ఆరోగ్యమైన ప్రభావం మన శరీరానికి కలుగుతుంది. మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించకుండానే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చలికాలంలో ముందుగానే వాయువ్య మూల సూర్యాస్తమయం అయ్యేటువంటి దిశ కాబట్టి కర్టెన్లు వేసుకోవటంలో పొరపాటు లేదు. సన్షేడ్స్ వంటి వాటిని శీతాకాలం ప్రవేశించగానే తొలగించుకోవటం చాలా మంచిది. ఇలా చేస్తే ఇంట్లోకి ప్రకృతి సహజమైనటువంటి వెలుతురు ఎక్కువగా ప్రవేశించడానికి వీలవుతుంది. సహజ సిద్ధమైన వెలుతురిలో జీవనం సర్వవిధ శ్రేయోదాయకం. అందుచేతనే సూర్యరశ్మి కిరణాలు మీ ఇంట్లో ప్రవేశిస్తున్నాయా లేదా అనేది కూడా వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. చీకటి గుయ్యారంగా ఇల్లు ఎప్పుడూ ఉండకూడదు.
ఒకవేళ ఎండాకాలం మేము అవన్నీ వేసామంటే చలికాలం తీసేయండి. ఆ సూర్యరశ్మి కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. వాతావరణంలో అనుకూలవంతమైనటువంటి శక్తులు రావాలి. ఆ శక్తులు సూర్యరశ్మి ద్వారానే మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి సూర్యోపాసన కూడాను చాలా అద్వితీయమైన శక్తిని మానవుడికి ప్రసాదిస్తుంది. కాబట్టి ఇంట్లోనే కాదు, కార్యాలయాల్లో కూడాను ఈ విధి విధానాన్ని పాటించడం సర్వే సర్వత్రా కూడాను విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులకు కుబేరుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించాలి. కుబేరుని యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహ సంప్రాప్తి కోసం కూడాను ఈ విధమైనటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుతూ ఉంటారు చాలామంది. ఎండాకాలం మా ఇల్లు చాలా చల్లగా ఉంటుందండి, చెట్లు బాగా పెరిగినాయని. కానీ చలికాలం వచ్చేసరికల్లా సూర్యకిరణాలు ఇంట్లోకి లోపలికి రాకుండా చెట్లు అడ్డుపడతాయి. అందుచేత చెట్ల కొమ్మల్ని కొద్దిగా తీసివేసి ఇంట్లోకి వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవటం కూడాను చాలా ముఖ్యం. చెట్లపైన కూడాను దృష్టిని సారించి పూల కుండీల్లో పెంచేటువంటి మొక్కలకు అనువైన దిశలో పెట్టుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లలో శీతాకాలంలో పూల కుండీలను ఇంట బయట పడమర వైపున నైరుతి మూలలో పెట్టడం కూడా మంచిదే. ఇంటి తూర్పు ఉత్తర దిక్కుల్లో తగినంత ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అక్కడ ఆయా ఋతువుల్లో పూసేటువంటి పూల చెట్లను పెంచుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహములంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. నా వల్ల ఏ పని కాదు అనేటటువంటి నిరుత్సాహంతో ఉన్న అర్జునుడిని వెన్నుతట్టి నీ వల్ల అన్నీ జరుగుతాయి, నీవు కార్యసాధకుడవు అని భగవంతుడైన ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించి ఉత్సాహంతో కథన రంగంలోకి దూకే విధంగా చేసినటువంటి కాలం మార్గశీర్ష మాసం. 12 నెలలలో ఏ మాసం నా స్వరూపం అనే ప్రశ్నించిన ఆ పరమాత్ముడు ఈ మాసం నా మాసం, నా రూపం, ఇది మార్గశీర్ష మాసం అని వర్ణించిన మాసం మార్గశీర్ష మాసం. అందులోనూ సోమవారం. ప్రత్యేకంగా ఏ మార్గము లేనటువంటి వారికి జీవితంలో దుఃఖం, బాధ, విసుగు, నైరాశ్యం, దిగులు ఇలాంటి వ్యతిరేక భావజాలాలలో పడి దిక్కు లేదు అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారికి అన్ని దిక్కులు నేనే అంటూ దిక్కును బోధించేటటువంటి మాసం మార్గశీర్ష మాసం. తోవలలో శిఖరాజమానమైనది అని కూడా చమత్కారంగా చెప్పుకునేటటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఈ మాసంలో సోమవారం నాడు విజయోస్తు అన్న మన జీవితాన్ని మనమే సక్రమమైన మార్గంలో ఎలా ప్రయాణింపజేసుకోవాలి, అందునిమిత్తమై పాటించవలసిన పరిహారాలు ఏమిటి, ఏ మార్గాన్ని అనుసరిస్తే మనకు దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు పూతగా లభిస్తాయి. పరమోత్తమమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో స్వీకరించే ఆహార పదార్థాల నియమాలు, మాట్లాడే మాటలలో మాటలకు సంబంధించిన నియమాలు, వినేటటువంటి శబ్దాలలో వినికిడికి సంబంధించిన గ్రాహక శక్తిని నియంత్రించేటటువంటి పద్ధతులలో అనుసరించవలసిన విధి విధానాలు, వీటిని మనం పరిశీలన చేస్తే ఈ మాసమంతా కూడా విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః అంటూ విష్ణు నామాన్ని సదా మననం చేసుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక గ్రంథాలలో శిఖరాయమానమైనది, సమస్తమైన భారతీయ సాహిత్యానికి, సారస్వత వాంగ్మయ వికాసానికి తలమానికమైనది భగవద్గీత గ్రంథం. ప్రత్యేకంగా భగవద్గీతను మననం చేసే ప్రయత్నం చేయాలి. భగవద్గీత కించిదధీత ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఈ మాసంలో మనకు సంపూర్ణమైన పుణ్యబలం మనం పెంపొందింపజేసుకోవచ్చును అని కూడా విజయోస్తు అనే ఈ మార్గం మీకు బోధిస్తుంది. విజయోస్తు అని వెన్నుతట్టేటటువంటి క్రమంలో
మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి అంటే పరమాత్ముడు బయట కాడు, లోపలే ఉన్నాడు అని వెతకాలి. అందునిమిత్తమై ఈ మాసంలో పాటించవలసిన విధులు, నియమాలు, పరిహారాలు, పరిష్కార మార్గాలలో పరమాద్భుతంగా చెప్పబడ్డ దినుసు పెసరపప్పు. బుధగ్రహానికి అతి ప్రత్యధి దేవతలుగా ఉన్నటువంటి విష్ణువు, శ్రీమన్నారాయణులు. విష్ణు నారాయణాభ్యాగం సహిత బుధగ్రహ ఉద్బుధ్య స్వాగ్నే ప్రతిజాగృష్య నిమిష్ట పూర్తే సంప్రచేత మయంచ అనే వైదిక వాంగ్మయం బుధగ్రహానికి అతి ప్రత్యధి దేవతలుగా విష్ణువు నారాయణులను సూచిస్తుంది. ఈ విష్ణువు నారాయణులకు ప్రీతిదాయకమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. గ్రహాది స్వరూపం బుధ స్వరూపం, బుధగ్రహానికి అనుకూలంగా చెప్పబడ్డ ఆ దినుసు పెసలు, పెసరపప్పు. కనుక ఈ మాసం అంతా కూడా పొంగలి అన్న పేరిట బియ్యం, పెసరపప్పు, బెల్లం వీటితో దివ్యమైన పదార్థాన్ని సిద్ధం చేసి ఆలయాలలో ఉదయమే మనకు అందిస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా పెసలను వినియోగించాలి. ఇది మొదటి విధి. వీలు కుదిరినైతే పెసలను, బియ్యమును రెండింటినీ కలిపి నీటిలో నానబెట్టి ఆ పెసలు, బియ్యము నానినటువంటి వాటిని అరచేతిలో తీసుకొని నాకు రక్షణ కావాలి, నాకు మేలు కలగాలి, నాకు శత్రుత్వ గుణాలు కలవారంతా వారిలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలను తొలగించుకోవాలి, ఉద్యోగంలో వృద్ధి కావాలి, కార్యాలయంలో తోటి వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా నాకు లభించాలి, ప్రత్యేకంగా కార్యాలయాధికారి మన్నన, గౌరవం, గుర్తింపు నాకు లభించాలి అని మనసులో తలుచుకొని అరచేతిలో ఉండేటటువంటి తడిసిన ఆ పెసలు, బియ్యమును శివార్పణం అంటూ శివ సాన్నిధ్యంలో శివునికై ప్రీతికరంగా ఇలా బొటనవేలు అగ్రభాగాన ఉంచి విడిచిపెడితే అలాంటి వారికి తక్షణమే సంకల్పం ఏదైతే చేశారో ఆ సంకల్పంలో ఉండేవన్నీ కూడా నెరవేరుతాయి అని పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. కాసిన్ని తడపనటువంటి పొడిగా ఉండేటటువంటి పెసలను చేతబుచ్చుకొని మేడపైకి వెళ్ళి పక్షులకు ఆహారంగా విరజిమ్మినా కూడా మన మేలు కోరే వారి సంఖ్య ఇతోధికంగా పెరుగుతుంది. ఒంటరి అన్న భావన దూరం చేసుకునే నిమిత్తమై ఈ పరిహారాన్ని ఈ మాసంలో పాటించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కుమారులు, కుమార్తెలు, మనమలు, మనమరాళ్ళు ఇలా సమస్త బంధుగణమంతా కూడా నానా దేశాలలో స్థిరపడడంతో వృద్ధాప్యంతో ఇక్కడే లేక మరో చోట మరో దేశంలో ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళ మానసిక ఒంటరితనం దూరం చేసే నిమిత్తమై ఇలా పెసలను పక్షులకు ఆహారంగా విరజిమ్మితే ఒంటరితనం దూరం అవుతుంది, మన మంచి కోరే వారి సంఖ్య పెరుగుతుంది, చుట్టుపక్కల వారంతా కూడా మనకు మైత్రీ భావాన్ని ప్రకటిస్తారు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. జీవితాన్ని విజయ పథంలో నడిపిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే. అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది. దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదల తాలుస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి 5 భూతములకు 5 నియమములను విధించాడు. ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు.
పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి ఒక అంగుళం పెరగకూడదు, ఒక అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణమని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే, కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయజలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్ళి ఆ అమృత ఓషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోనే ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఉన్నంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో అమృత భాండమునందు అమృతంతో తడిసినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే, భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహము. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసినవాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి 3 అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కాసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. నీటికి పురిటికాలం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురిటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్ళాడో, పురుడున్న ఇంట్లో ఎలా జాతాశౌచం ఉంటుందో, అలాగే పురిటికాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృశించడానికి కానీ దాన్ని మనం పుణ్య సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు. నదులకన్నిటికీ పురిటికాలం శ్రావణ మాసం,
కొత్త నీరంతా వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు. ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు, వ్యతిరిక్త ఫలితం ఇస్తారు. అలాగే చింతకాయ ఉంటుంది, చింతకాయకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణశక్తి మందగిస్తుంది, మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటికాలాన్ని నిర్ణయించింది. నదులకు విశేషమైనటువంటి శక్తితో ఉంటాయి. ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలోంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు అని పేరు. ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ అమృతధారల చేత శివలింగం తడుస్తుంది, బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు. అలాగే లలాటే లావణ్యజ్యుతి విమలమాభాతి తమయత్తని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల గురించి చెప్తారు. అందుకే లోకంలో చూసి చూడగానే ఆబాలగోపాలానికి సంతోషం ఇవ్వగలిగినటువంటివి మూడే మూడు. ఒకటి ఏనుగు, 2 సముద్రం, 3 చంద్రుడు. అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు. అందుకే సాధారణంగా చంద్రుడి గురించి చెప్తే శంకరాచార్యుల వారు ఎప్పుడు వాడినా కూడా హిమకరహ అంటుంటారు. హిమకరహ అంటే చల్లని కిరణములు కలిగినటువంటి వాడు, లోకాన్నంతటినీ సేద తీరుస్తాడు. ఆయన కిరణములలోంచి వచ్చేటటువంటి అమృతతత్వాన్ని నీరు లాక్కుంటుంది. నదికి ఆ శక్తి ఉంటుంది. నది ఏర్పడడం గురించి వేదంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ద్యులోకము అని ఆకాశంలోంచి వర్ష రూపంలో పడుతున్నప్పుడు మెరుపులలో ఉండేటటువంటి కాంతిని తాను పుచ్చుకొని నేల మీద పడి ప్రవహిస్తూ చంద్రుడి నుండి అమృతత్వాన్ని గ్రహిస్తుంది. అందుకే ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి నదిలో, అంటే ఓ నిలబడినట్లుగా ఉన్నట్లు కాకుండా ప్రవహించి వెళుతోందనుకోండి, స్త్రీ పురుషుడు కూడా ఒకలా స్నానం చేయకూడదు నదిలో. నదికి అభిముఖంగా నిలబడి పురుషుడు చెయ్యాలి, నదికి వాలువైపుకి నిలబడి స్త్రీ స్నానం చెయ్యాలి. తప్ప ఇద్దరూ ఒకవైపుకే తిరిగి స్నానం చేయకూడదు. ఆ తెల్లవారుజామున ఆ నదీ స్నానం చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి అమృతత్వాన్నంతటినీ కూడా చంద్రకిరణముల నుంచి స్రవించినటువంటి సుధాధారలను పొందినటువంటి నీరు మనుష్యుని యొక్క శరీరంలోకి తేజస్సుని నింపుతుంది. అందుకే స్నానం అంటే మజ్జనం అని పేరు. మజ్జనం అంటే యథార్థమునకు స్నానం చేశాడు అని ఎప్పుడు పిలుస్తారంటే తల మునగాలి, తల మునిగితేనే స్నానం అంటారు. మనం నదికి వెళ్ళామనుకోండి స్నానానికి, తల ముంచుతాం. మళ్ళీ తల ముంచడం కూడా మన ఇష్టం వచ్చినట్టు తల ముంచకూడదు. తలని ఇష్టం వచ్చినట్టు నీటిలో ముంచితే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని అలా ముంచకూడదు. ఎందుకంటే చిన్న చిన్న క్రిములు ఉంటాయి, అవి తల ముంచినప్పుడు చెవుల గుండా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయాయంటే ఒక్కొక్కసారి మస్తిష్కాన్ని చేరుతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వేదం నదీ స్నానాన్ని ఎలా చేయాలో కూడా నిర్వచనం చేసింది. ఈ 2 చేతి బొటన వేళ్ళు తీసుకుని కుంభకం చెయ్యాలి. అంటే కుంభకం అంటే దీర్ఘ కుంభకం చెయ్యలేం మనం అని ఊపిరి బాగా పీల్చి ఈ 2 బొటన వేళ్లతో 2 నాసారంధ్రములను మూసుకుంటారు. ఈ 2 పెద్దగా ఉన్నటువంటి పొడుగు వేళ్ళు తీసి చెవుల యొక్క ఈ 2 భాగాలని వంచేస్తారు. మృదులాస్థి అంటారు. అంటే ఎముకలతో ఉంటుంది చెవి చర్మం, కానీ మృదులాస్థి, వంగుతాయి ఎముకలు. వాటిని ఈ 2 వేళ్లతోటి మూసుకుంటారు. ఈ ముక్కు రంధ్రాల్ని, ఈ 2 వేళ్లతో చెవి రంధ్రాల్ని మూసి నదిలోకి 3 మాటలు తలని ముంచి తీసి మళ్ళీ ఊపిరి కోసం ప్రాణం కొట్టుకునే లోపల పైకెత్తేయాలి. ఎత్తి ఈ చేత్తో ముక్కు మించి నీరు తుడుచుకుని ఊపిరి తీసేసుకోవాలి వెంటనే. ప్రాణాలని ఖేద పెట్టేటటువంటి అధికారం మనకి లేదు. అలా నదీ స్నానం చేయాలి. చేసినట్లయితే ఈ మూర్ధన్య స్థానం నీటిలో మునుగుతుంది. మునిగితే ఈ ద్వారం గుండా శక్తిని పుంజుకుంటాడు. పుంజుకుని నదిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తన శరీరంలోకి గ్రహిస్తాడు.